పీతల కూరకు కావలసిన పదార్థాలు: కేజీ పీతలు, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, అదేలాగా 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ మిరియాలు పొడి చేసుకుని పెట్టుకోండి. అలాగే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కడాయిలో 3 స్పూన్ల నూనె పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దీంట్లో పీతలు, కొంచెం కరివేపాకు, ఉప్పు తగినంత, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసి బాగా మగ్గపెట్టుకోండి. ఇది మగ్గిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, అది నేను వేసింది స్కిప్ అయింది. గరం మసాలా వేసి బాగా తిప్పుకోండి. తర్వాత దీంట్లో మునిగేంత వరకు నీరు పోసుకోండి. నీళ్ళు పోసి బాగా నీరంతా ఆవిరైపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు మిరియాల పొడి అండ్ జీలకర్ర పొడి వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని ఒక 2 సెకండ్స్ అట్లానే ఉంచేయండి. ఉంచేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చేసేసి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. గార్నిష్ చేసుకొని మీరు తింటే చాలా టేస్టీగా ఉంటుంది.